వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. యుద్ధం అంటే కేవలం ఆయుధాలు, సైనికుల మధ్య పోరాటం మాత్రమే కాదు, టెక్నాలజీ, వ్యూహం, తెలివితేటల కలయిక. ఈ సూత్రాన్ని నమ్మే ఇజ్రాయిల్ మరోసారి ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది. ఖాతర్ రాజధాని దోహాలో హమాస్ లీడర్లకు టార్గెట్ చేసి ఒకేసారి ఎన్నో దేశాలతో యుద్ధాలు చేసిన రికార్డు ఉన్న ఇజ్రాయిల్ ఇప్పుడు భవిష్యత్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని ఒక విప్లవాత్మక ఆయుధాన్ని రూపొందించింది. ఇది కేవలం ఇజ్రాయిల్ కు మాత్రమే కాదు, మన దేశానికి కూడా ఎంతో ప్రయోజనకారి. ఈ కొత్త లేజర్ డిఫెన్స్ సిస్టమ్ కథ ఏమిటి? మా ప్రత్యేక రిపోర్ట్ చూడండి. ఇజ్రాయిల్ ఈ పేరు వినగానే డిఫెన్స్ టెక్నాలజీ గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో శత్రువులకు ఎక్కువ నష్టం కలిగించగల టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఇజ్రాయిల్ నెంబర్ 1. ఇప్పుడు ఇజ్రాయిల్ మరో పవర్ఫుల్ టూల్ ని లాంచ్ చేసింది. అదే ఐరన్ బీమ్ లేజర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ టెక్నాలజీ ప్రపంచ రక్షణ వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే ఒక సాంప్రదాయ క్షిపణిని ప్రయోగించడానికి $50,000 ఖర్చు అవుతుంది. కానీ ఈ కొత్త లేజర్ తో టార్గెట్ ను ఛేదించడానికి అయ్యే ఖర్చు జస్ట్ కొన్ని డాలర్లు మాత్రమే. అంటే ఇజ్రాయిల్ ఇప్పుడు శత్రు దేశాలు ప్రయోగించే రాకెట్స్, డ్రోన్లను తక్కువ ఖర్చుతో, ఖచ్చితత్వంతో కూల్చేయగలదు. గతంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ అనే మరో డిఫెన్స్ సిస్టమ్ తో వేలాది క్షిపణులను విజయవంతంగా నాశనం చేసింది. ఇప్పుడు ఐరన్ బీమ్ తో ఇజ్రాయిల్ తన పవర్ ను మరో లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఇజ్రాయిల్ డిఫెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ జనరల్ హై పవర్ లేజర్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు. ఇజ్రాయిల్ ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తుంటే ఇండియా కూడా ఈ రేసులో చాలా ముందుంది. మన దేశంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా ఇదే తరహా టెక్నాలజీపై వర్క్ చేస్తుంది. DRDO 30 కిలోవాట్ల లేజర్ వెపన్ ను తయారు చేసింది. ఇది డ్రోన్స్, హెలికాప్టర్స్, మిసైల్స్ లాంటి లక్ష్యాలను 5 కిలోమీటర్ల దూరం నుంచి నాశనం చేయగలదు. అంతేకాదు శత్రు దేశాల కమ్యూనికేషన్ సిగ్నల్స్ ని జామ్ చేయగలదు. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడానికి భారతదేశం కృషి చేస్తుంది. ఇజ్రాయిల్, భారతదేశం 2 దేశాలు కూడా తమ భద్రత కోసం తక్కువ ఖర్చుతో పవర్ఫుల్ వెపన్స్ ని డెవలప్ చేయడంలో ముందున్నాయి. ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీ ప్రపంచ యుద్ధాల గతిని మార్చే అవకాశం ఉంది.